హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వీడియో స్టార్ట్ చేయడం పాపం ఎక్కడి దగ్గర నుంచి ఏదో ఒక రకంగా మనకి సౌండ్లు వస్తూనే ఉంటాయి. కొంచెం ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోకండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను, అది కూడా ఎల్లుల్లి కారం వేసి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకుంటే పచ్చిమిర్చి వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. జీలకర్ర వేసి జీలకర్ర చిటపటలు అయ్యాక కొంచెం ఆనియన్స్ వేసుకొని ఒక గుప్పిడి కరివేపాకు వేసుకొని అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా అందులో వేసుకోండి. వేసుకొని ఆ పేస్ట్ కూడా మనకి పచ్చివాసన పోయే వరకు ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు దాన్ని అలా ఫ్రై చేసుకొని కలుపుకోండి. అది కూడా బాగా ఫ్రై అయ్యాక ఇంకా ముందే మనం ఫస్ట్ సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉంటాయి కదా, ఆ కాకరకాయ ముక్కలు అవి రౌండ్గా వచ్చేలాగా కట్ చేసుకోండి. అంటే అలా అయితే బాగుంటుంది అనేసి అంతే, అవి ఎలా కట్ చేసుకున్న ప్రాబ్లం ఏం లేదు. ఇలా అయితే కొంచెం డిఫరెంట్గా లుకింగ్కి బాగుంటుంది అనేసి నేను ఇలా అయితే కట్ చేసుకున్నాను అంతే. మీరు ఏ షేప్లో అయినా పర్లేదు, కట్ చేసుకోండి. రౌండ్గా కట్ చేసేసుకొని కొంచెం లోపల సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ అన్నీ సపరేట్ చేసేసి ఆ కాకరకాయలను కూడా మనం ఆ ఫ్రైలో వేసేసుకోవాలన్నమాట. ఆనియన్స్లోని వేసేసుకొని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే ఎల్లుల్లి కారం అది మనం మిక్సీ పట్టుకునేటప్పుడు అందులోని కారం ఉంటుంది అండ్ ఉప్పు ఉంటుంది, అన్నీ కూడా అందులోనే ఉంటాయి. సో లైట్గా వేసుకోండి అంతే. లేదు అంటే కర్రీ మొత్తం ఫ్రై అయిపోయాక లాస్ట్లో మనం టేస్ట్ చూస్తాం కదా, టేస్ట్ చూసినప్పుడు ఉప్పు అది సరిపోయిందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. అంతేగాని స్టార్టింగ్ ఉప్పు ఎక్కువ వేసేసారంటే ఉప్పు గసం అయిపోద్ది, దేనికి పనికి రాకుండా అయిపోద్ది మన కర్రీ కూడా. అయితే మొత్తం అంతా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఎల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ కూడా మనం ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక మీరు ఎంత కారం అయితే తింటారో అంత కారం వరకు యాడ్ చేసుకోండి. మేమైతే కొంచెం కారాలు అవి చాలా తక్కువే తింటాము, మళ్ళీ మా పాప తినదు అనేసి. ఈ కర్రీ అయితే మా పాప ఏం తినదులేండి, సో ఎక్కువగానే వేసుకున్నాను. నేనైతే మాత్రం చేదంటేనే అవతలకు పరిగెట్టేస్తుంది ముందే, అందుకే తనకైతే నార్మల్గా పొటాటో ఫ్రై అయితే చేసి పెట్టేసాను లంచ్కి. ఇదైతే మా లంచ్కి అయితే సరిపోతుంది. ఎంత కావాలో అంత కారం వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అది ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది మనకి. బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు, ఇంకా దాని మొహం అయితే చూడకూడదు మనం, అలా వదిలేస్తే అది బాగా ఫ్రై అవుతుంది. ఇంకా ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది అనమాట. అది కుక్ అయిపోయాక, అది బాగా ఫ్రై అయ్యాక కొంచెం పక్కన ఏంటి అంటే ఒక గ్లాస్ రైస్ కుక్కర్ అయితే పెట్టేసాను నేను. కుక్కర్ ఒక సైడ్ అయిపోతుంది అండ్ ఫ్రై ఒక సైడ్ అయిపోతుంది అనమాట. అంతా కంప్లీట్గా అయిపోయాక ఇంకా వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఆ అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఉంది మరి, మాటలతో చెప్పలేను. ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. కాకరకాయ నచ్చకుండా అదే ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. నాకేదో వంటలు ఇరగదీసేస్తానని నేను చెప్పట్లేదు, జస్ట్ నాకు తెలిసినట్టుగా నేను వంటలు చేస్తా అంతే. ఇవి కూడా బాగుంటాయి, కొంచెం సింపుల్గా ఉంటాయి అంతే. నేను చెప్పినవి ట్రై చేసి చూడండి. అలాగే వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. చూడండి ఫైనల్ లుక్ అయితే బాగుంది కదా చూడడానికి. టేస్ట్ కూడా అలాగే ఉంది, వేడివేడి అన్నంలోని సూపర్ ఉందన్నమాట. లైక్ చేయండి. బాయ్ బాయ్.